వసుదేవుని వాక్యానికి విధేయుడై యాదవ తేజం మధుర వైపు సాగింది. బలరాముడితో కలిసి కృష్ణుడు సంధ్యాకాలంలో నగరాన్ని తాకింది. పొడవాటి గోడల వెనుక భయపడి ఉన్న ప్రజలకు వెలుగు తేజంగా తడికింది. కంసుడి కాలగమనానికి అప్పటి నుంచే గంట మోగింది. యుద్ధం పేరుతో ఏర్పాటైన నాటక రంగం, కృష్ణుని యోగ శక్తికి బలరాముని శక్తి రూపరీతికి రంగస్థలం. చతురంగా చేరిన గార్డుల మధ్య ధైర్యంగా అడుగు పెట్టిన వారు, దేవకి గర్భానికి చేసిన అన్యాయానికి ప్రతీకారం ప్రారంభమైనది. చక్రవర్తి సభలో కంసుని ముఖం పేగల పాలై భయంతో నిండింది. కృష్ణుని చూపే శూలంలా గుండెలో గుచ్చింది. గర్భాలయంలో చుట్టిన బాధలకు ఇప్పుడు తీర్పు సమయం. అధర్మాన్ని వదిలే ధర్మదూతుడు ఎక్కిన సభాస్థలం. నాటి చిన్న పాపములన్నీ పెరిగిన శాపాలై అతడిని చుట్టుకున్నాయి. మలయోధుల చేతులలో పగలగొట్టిన చైతన్య శక్తి బలరామునిది. కృష్ణుని అడుగులు గడ్డిపైన కాదు నిజం మీద నడుస్తున్నాయి. ఆ అడుగే ఇప్పుడు కంసుని ప్రాణాలపై కొట్టబోతున్నాయి. గరజనతో రంగస్థలాన్ని కదిలించిన మల్లయోధుడు, కృష్ణుడి చేతిలో చేతి పట్టు మెల్లగా విడిపించబడింది. పారిపోకముందే పట్టిన పాపపు మూలం అసురుడి మొండెంతో ఆకాశంలో గిరగిరలాగించి దించబడింది. కంసుని కృష్ణుడు నేల మీద పడేసిన వేళ భూమండలంలో మంగళ ధ్వనులు గాలిలో పరవశించాయి. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. ధర్మం మళ్ళీ జన్మించిందన్న సందేశంతో సంబరాల మేళం మోగింది. వసుదేవులకు కన్నీటి మధ్య ముద్దు పెట్టిన సమయం. ఏనాడో దూరమైన కుమారుడు ఇప్పుడు సింహాసనంపై నిలిచిన సమయం. కంసుని పతనంతో ద్వారకకు మార్గం ఏర్పడింది. మహాభారత ఘట్టాలకు ముహూర్తం మొదలైంది. నీకైనా కాకపోయినా ధర్మానికి శాంతికి సమయం కావాలి. కృష్ణుడు త్రైతవదానికి మానవ రూపంగా మారిన కాలవనరుల తేజం. ధర్మదండం చేతిలో పట్టుకుని పాండవుల దిక్కుగా ప్రస్థానం. కంసుని మరణం కాదు శత్రు సామ్రాజ్యాలకు శయనికి సంకేతం. యశోదకు నందుని స్వప్నాలలో తిరిగి దృశ్యమైన రూపం. గోకులపు బాలుడు ఇప్పుడు రాజనీతి శిల్పిగా మారిన ఘనం. రాజధానిలో కన్నీటిలో తేలిన ప్రేమ గాథలు. భగవద్గీత జయపథంలో తొలి అడుగు. సింహాసనమీక రక్తంతో కాదు ధర్మంతో పరిపూర్ణం. కృష్ణుని బాసటతో పాండవులకు ఆశ, దుర్యోధనుడికి అపశకునం. కంసుని సంహారమే శాంతినిధిగా మిగిలింది. ఇప్పుడు మొదలవుతుంది మహాభారతం.